అద్దం అతనికి మాటలు చెప్పలేదు, కానీ చూపుతో ప్రశ్నలు వేసింది. నీ అడుగులు ఆగిపోయిన చోట కారణం ఏమిటి? భయం నీది కాదు, అయినా ఎందుకు మోసావు? నేను నువ్వే చిన్న చూపు చూసుకున్న ఆ క్షణం ఎందుకు? ఈ ప్రశ్నలు రాహుల్కి జ్ఞానోదయం కలిగించాయి. అతడు తన భయాన్ని ఎదుర్కొన్నాడు. ఓడిపోయిన చోట మళ్ళీ ప్రయత్నించాడు. నోరు మూసుకున్న చోట మాట్లాడడం మొదలుపెట్టాడు. వెనక్కి తగ్గిన చోట ముందుకు అడుగు వేశాడు. ఒకరోజు మళ్ళీ అద్దం ముందు నిలబడ్డాడు. ఈసారి అద్దంలో అతని మొహమే కనిపించింది, కానీ ఆ మొహంలో భయం లేదు. అద్దం చివరిసారిగా ఇలా పలికింది, నేనెప్పుడు మాయ కాదు, నువ్వే నిన్ను చూడడానికి భయపడ్డావు. ఆ రోజు తర్వాత ఆ అద్దం మామూలు అద్దంగా మారిపోయింది. ఎందుకంటే అది చూపించాల్సిన వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చేసాడు. కొన్ని అద్దాలు అబద్ధం చెప్పవు,